ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆదోన్ సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. శిలువ ధ్యానముల గురించి మనం చర్చిస్తూ ఉన్నాము. ఆయన శ్రమలలో భాగంగా శిలువ మీద యేసయ్య పొందిన గాయముల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పొందింది 5 గాయములు కాదు, 5 రకముల గాయములుగా మనం అభివర్ణిస్తూ వచ్చాము. 1 బొప్పిగట్టు గాయములు, 2 గుచ్చుకుపోవు గాయములు, 3 చీల్చుకుపోవు గాయములు, 4 చొచ్చుకుపోవు గాయములు. ఈరోజు మనం 5వ గాయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 5వ గాయము నరికే గాయము, నరుకు గాయములు. ఈ నరికే గాయము ఆయన పక్కటెముకల్లో మరి ఒక సైనికుడు కింద నుంచి గాయం అంటే శిలువ కింద నుంచి పెద్ద బాగుతో పొడిచినప్పుడు ఆ శరీరం అంతా కూడా నరుక్కుంటూ లోపలికి వెళ్ళిందని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా ఉంది. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఈ గాయము ఆయన చనిపోయిన తర్వాత శరీరం తగిలింది. ఆయన శిలువ మీద ఎక్కడో హైట్లో ఉన్నప్పుడు కింద ఎక్కడో లో లెవెల్లో లో యాంగిల్లో ఉన్న మరి ఒక సైనికుడు పెద్ద బాకు తీసుకుని బయట గాయం తీస్తూ పొడవటంతో ఆ శరీరంలో కింద నుంచి పొడిచడం వల్ల ఆ పొట్ట కింద భాగంలో ఆయనకి దెబ్బ తగిలింది. ఆ చర్మం చీల్చుకుపోయింది, లోపల నుంచి రక్తము నీళ్లు కారినాయి. తద్వారా ఆ ఫలితంగా ఆయన మరణించాడని వాళ్ళు అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఖాయపరిచారు. అంతేకాదు అతను సాక్ష్యం చెప్పాడు. ఆ పొడిచిన అతను శతాధిపతికి సాక్ష్యం చెప్తున్నాడు. ఇతని సాక్ష్యం ఏమంటే, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని సాక్ష్యము నిజమే, మీరు నమ్మునట్లు అతను సాక్ష్యం చెప్తున్నాడని ఆయన ఎరుగును. కాబట్టి ఎవరైతే ఆయన చూశారో, ఎవరైతే శిలువలో ఆయన మరణించడం చూశారో, ఎవరైతే ఆయన గాయములు కెలికాడో వాళ్ళే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈయన నిజముగా దేవుని కుమారుడే. దేవుని కుమారుడు అన్నందుకు ప్రధాన యాజకులు ఆయన్ని సిలువ వేశారు. కానీ ఈరోజు అది నిజమని అక్కడ చేరిన శతాధిపతి చెబుతున్నాడు. నిజమే, ఈయన మీద ఆరోపించబడిన నేరము అబద్ధము కాదు, నిజమే, ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యం చెబుతున్నాడు. తద్వారా ఆయన ఒక సజీవమైన దైవమూర్తి అని, దేవుని స్వభావాన్ని, దేవుని లక్ష్యాన్ని అంటే దేవుని ప్రణాళిక నెరవేర్చడం కోసమే భూమికి అవతరించిన యేసుక్రీస్తుగా మనం గమనించవచ్చు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మార్చడానికి యేసయ్య వచ్చి నా పాపాలన్నీ కూడా శిలువ మీద మోసుకుపోతున్నప్పుడు ఒక్కసారి స్పందించవా సహోదరుడా? జ్ఞాపకం చేసుకో, నీ పాపాలన్నీ కూడా శిలువ మీద కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా, సంతోషంగా, పరిశుద్ధులుగా జీవించవచ్చు. అయితే నువ్వు దాన్ని అంగీకరించాలి. నువ్వు అంగీకరించి ప్రభువే దేవుడు కుమారుడు నమ్మితే, ఆయన ప్రభు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడిన మాట చొప్పున నువ్వు నమ్మితే ఈరోజు ఆయన రక్షణ చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం చేసుకో, ఆయన పొందిన 5 గాయముల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి కాపాడి రక్షించుడుగాక. ఆమేన్.